స్క్రీన్ బ్రేక్ చూసా తమ్మి హూతా గట్టిగా తమ్మి హూతా గూగుల్లో చూసుకున్నా గూగుల్ తల్లి చెప్తాను ఉమేషుమా బండిందే టీవీ బుల్లిషిపాన్ ಬಂದಿಂದೆ ಬುಲ್ಲಿಸ್ವಾ గట్టిగా గట్టిగా ಬಂದಿಂದೆ ಬುಲ್ಲಿಸ್ವಾ మెత్తగా చూస్తాను ఏం పెట్టినావు పప్పు పెట్టినా ముద్దా పప్ప ఏం ముద్దంతా పారేసేకా తింటా బో తింటావులే ఫస్ట్ టీవీ పెట్టలే జాలి జాలి నా తొక్కలో జాలి ఏమే తొక్కలో జాలి ఉండలే జాలి అంటే జాలి ఆ టీవీ చూసే కూడా లేదు కొడుకు నిన్న మంచి రోజు కాదమ్మా ఏమి నువ్వు పెళ్లి చేసుకుంటానవా ఈ రోజు మంచి రోజు అలాంటి కొత్త టీవీ ఎత్తుకొచ్చినావా ఈ రోజు టీవీ ఫిట్ చేస్తే టీవీలో బొమ్మలు భారీ కనబడతాయి సింగినాథం ఏం కాదు చెప్పినావు గానీ ఫస్ట్ జూమ్ లో పెట్టద్దు లేప భలేంగా భయపడిద్దు జనాల్ని నువ్వు ఫస్ట్ ఆ టీవీ పెట్టలే సీరియల్ చూసుకోక నాకు తిక్క పట్టింది. సరే ఉంటే ఫస్ట్ ముద్ద పెట్టు తినేసినాక పెడతా పెట్టుకో. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సార్ రీసెంట్గా నా ఫ్రెండ్ వచ్చేసి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి ఒక యాప్ సజెస్ట్ చేసినాడు అనమాట, క్యూర్ స్కిన్. అది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్ లేకపోయి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఇది అమ్మ మీద చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి సో స్కిన్ సెలెక్ట్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాప్లో యూజ్ చేసినారు. సో ఏఐ ఏం చేస్తుంది, మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అన్నమాట. అంటే ప్రీవియస్ ఏ సోపులు వాడుతాంట్రీ, ఏమైనా ప్రోడక్ట్స్ వాడినారా, మీకు ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ కానీ లేదంటే ఏదైనా అదర్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతుంది. అవన్నీ అడిగినాక తర్వాత ఏం చేస్తుంది, ఏఐ డాక్టర్ని కనెక్ట్ చేస్తుంది. అంటే రియల్గా ఒక డెర్మటాలజిస్ట్ని కనెక్ట్ చేస్తుంది. సో డెర్మటాలజిస్ట్ని కనెక్ట్ చేసినాక డాక్టర్ మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఓకే, సో ఆ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాక దాంట్లో యాప్లో ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అది ఏం చేస్తుంది, మన ఫేస్ని ఫొటోస్ తీసుకోమంటుంది, సైడు ఫ్రంట్ అట్లా ఫొటోస్ తీస్తానే అదే స్కాన్ చేసి స్కిన్ దగ్గర ఏమైనా డార్క్ స్పాట్స్ కానీ లేదంటే ట్యాన్ అవ్వడం కానీ అట్లా అదర్ చాలా ఇష్యూస్ ఉంటే ఐడెంటిఫై చేసేసి డాక్టర్ చూపిస్తుంది. డాక్టర్ చూస్తానే దాన్ని మొత్తం అంతా ఒక పర్సనల్ రిజ్యూమే తయారు చేస్తాడు. పర్సనల్ రిజ్యూమే అంటే పర్సనల్ ట్రీట్మెంట్ లాగా. ఓకే, సో పర్సనల్ రిజ్యూమే తయారు చేసినాక నెక్స్ట్ పేమెంట్ గేట్వే లేకపోతే ఐ థింక్ మనకి ఎంత పడింది, 1500 రూపీస్ పడింది అనమాట. 1500 రూపీస్కి పడతానే వితౌట్ డెలివరీ ఛార్జెస్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి. ఓకే, అండ్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ బుడుక్స్ వాడుతుంది అనమాట. డాక్టర్ కన్సల్టేషన్కి దానిలోకి అంతా మనీ లేకపోకుండా ఓన్లీ ఫర్ ద రిజ్యూమే అంటే ప్రోడక్ట్స్కి మాత్రమే వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారు. అంతేకాదు మళ్ళీ ఇది బడ్జెట్లో మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ని బట్టి ప్లాన్ని బట్టి మనం ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు. తీసుకున్నాక యాప్లో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే అంటే ఏ డైట్ మెయింటైన్ చేయాలా, వాటర్ ఎట్లా తాగాలా, ఓకే అట్లాంటి స్కిన్ కేర్కి మెజర్మెంట్స్తో సహా ప్రోడక్ట్ వచ్చినాక ఆ ప్రోడక్ట్ని ఎట్లా వాడాలా అనే యూజర్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా యాప్లో మెన్షన్ చేసినారు. అదే కాకుండా మనం వాడినాక మళ్ళీ ఆ తర్వాత మనం యాప్లోనే డాక్టర్తో మనం మాట్లాడచ్చు. మాట్లాడి ఇంకా ఏమైనా దీంట్లో చేంజ్ చేసుకోవాలన్నా లేదా సరిపోకుంటే మార్చుకోవాలన్నా కానీ మనం మార్చుకోవచ్చు. ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ వచ్చిన వాడినాక ఎవ్రీ మంత్ కూడా మళ్ళీ మనం డాక్టర్ని డాక్టర్తో చెక్ చేసి ఎట్లా ఉంది ఏమి అనేది కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఎవరైనా కానీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్ ఫ్రీ. కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, సో ఆ లింక్ యూజ్ చేయండి. అండ్ ఒకవేళ కొంచెం డిస్కౌంట్ ఏమైనా కావాలనుకుంటే మన కూపన్ కోడ్ ఉంది, ఆ కూపన్ కోడ్ని యూజ్ చేయండి. తొందరగా వాటర్ నీళ్ళు
తొందరగా అది బిగిలే నీళ్ళంతా మా ఎనర్జీ లేకపోకుంటే నీళ్ళు తాగితేనే ఎనర్జీ వస్తుంది. తొందరగా తొందరగా దప్పిగా అవుతానయ్యి ఆ పాప చేతికి నీళ్ళు బాగుండవు చేతులు. నా బాగుండవులే పా, నేను అన్ని చేపలు పట్టేదాన్ని కదా. నువ్వు తాపు నెత్తిని పోయి బరగొడ్డు తాగినట్లు తాగుతాడు చూడు ఎడ బర్రె కుడితే తాగినట్లు. లే తిరిగి బిగిలే తిరిగి బిగించేటప్పుడు నీళ్ళంట సరిగ్గా బిగే. మళ్ళా నువ్వు ఏందన్నా చేసావు నాయనా, ఆ బొమ్మ తీసేమా తగలేని నువ్వేమన్నా చేసావు. ఏందిరా అంత సౌండ్ వచ్చా? లే మంకు నా కొడుక పెద్ద ప్లానింగ్ ఏందంత అంత పెద్ద సౌండ్ వచ్చు కదరా లోపల నా కొడుక. ఇది జారి టీవీ దబక్కని దీని మీద పడా ఈ ఐరన్ దాని మీద బీగాలు ఎవరైనా పెడతారా? నేను పెట్టలేదు, మీరు పెట్టింది ఇది. బయట ఉండేది తెచ్చి పెట్టినా. ఫస్ట్ ఆన్ చేయప్పా. నీకు టైం 8:10 రాహుముహూర్తం, ఇది 8:15కి వజ్రముహూర్తం. మూసుకోప్ప సారు గానీ వజ్రముహూర్తం చూసినారు కానీ పెట్టి ఫస్ట్. వజ్రముహూర్తం వచ్చినాక ఆన్ చేస్తాము. నువ్వు ఆన్ చేయలే. చేస్తా నాకు అట్లా చేయొద్దు. A few minutes later. లేదే అవునా లే బాగుంది. ఇది నీ గూడు చెదిరింది, నీ గుండె పగి. ఏంది బాబీ నువ్వు ఏమన్నా మనిషివా? గడ్డి తింటావా పీ తింటావా నా కొడక? నువ్వు లోపల నా కొడక ఎట్లా చిట్లిపోయింది చూడే. ఏంది అట్లా చేస్తే మళ్ళా చూడద్దులే, గుడ్ల చూసినట్టు చూస్తున్నావు. ఏం బాబీ నీకేమన్నా కళ్ళు దొబ్బినాయా? అది నా ఫాల్ట్ కాదు. ఇప్పుడు నువ్వు నేను క్లాత్ వేసినప్పుడు గట్టిగా పీకేటప్పుడు నీ చేయి తగిలింది. అది ఎట్లా పోతాది లేదా? చేయి తగిలితే అట్లా చిట్టుతుందా? చేయి తగిలింది. నోరు మూసుకో. అప్పుడు కిందేసినావు కదా అదే తగిలిండేది. నీవి మోటు చేతులు, నీ చెయ్యే తగిలింది, నాది కాదు. నువ్వు ఎట్లా చేస్తావులే? నువ్వు ఎట్లా చేస్తావు? నాకు సంబంధం లేదు. నీ చేయి తగిలింది. మతి లేదా? పెట్టే సరిగ్గా కస్టమర్ కేర్ ఫోన్ చేసి రిపేర్ చేపిస్తావు, కొత్తది తీస్తావు, తీసుకురాలే. లేదంటే చెప్పు తీసుకొని కొడతా నా కొడతా. నీకు చేయరా ఫోన్ చేయి, టీవీ రిపేర్ వాళ్ళకి చేయి. అదే కాదంటే నాకు కొత్తది తెచ్చి. అదే కొత్త సోనీ కొత్తది తెచ్చి నాకు అది అవసరం లేదు. రిపేర్ కూడా నాకు వద్దు. కొవ్వాలే నీకే. మళ్ళా ఈ అప్ప తిరిగి పట్టుకుంటే నీళ్లు రాపాలంట. నీళ్లు మళ్ళీ అదొకటి. అది రిపేర్ అయినా కూడా నాకు వద్దురా. మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. నా కొత్తది చేపించు, నా కొత్తది తెచ్చి పెట్టు అంతే. నాకు ఇన్స్టాల్మెంట్ లో అదేందో క్రెడిట్ కార్డ్ లో ఏమంటారే దాంట్లో తెచ్చి పెట్టు. హలో పానాసోనిక్ సర్వీస్ సెంటర్. హలో పానాసోనిక్ సర్వీస్ సెంటర్. హలో హలో చూసావు శివ? జపాన్ ఫోన్ చేస్తావా? అదో మాట్లాడు. పానాసోనిక్ జపాన్ నాకు వస్తాయా? మాట్లాడలే. అట్లా కాదు, నా చేతులు పానాసోనిక్ జపాన్ టీవీ చూసావు? అవలే చేస్తాను కాదు, నా మాటను మాట్లాడు. మాట్లాడు. ఏది మాట్లాడతావు? ఏది మాట్లాడేది? కస్టమర్ కేర్ వాళ్ళు ఉన్న తమాషా నిమిషం ముందే. హలో టీవీ రాదు మళ్ళా నా మాటలు. మాట్లాడు. బొక్కలో గుచ్చు తీస్తాను కొడక. టీవీ కొత్త టీవీ వస్తుంది, మాట్లాడు. లే ఎన్ని పాటలు నాకు వస్తుందా? వస్తారు మాట్లాడతారు. చెప్పు టీవీ చెప్పు. నేను చెప్తాను చెప్పు. నాకొద్దు, నేను చెప్తాను చెప్పు. లే ఇవన్నీ నాకు రామాయణాలు పెట్టద్దురా. పోరా అదో మాట నేను చెప్పేది నువ్వు. ఏందిరా భాష? ఎవరో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు.
మాట్లాడు కస్టమర్ కేర్. నేను మాట్లాడను. హలో 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 హూలా నీ బొందలే నీ బొంద సొగిలా కొడుకు ముందు పెట్టేస్తావా లేదా? ఎట్లకి నాకేం వస్తుందిరా భాష? నేను చెప్తాను మాట్లాడు. అయినా తెలుగులో మాట్లాడతారు కానీ నువ్వు ఎక్కడెక్కడ చేస్తాను రా నువ్వు? పానాసోనిక్ టీవీ సర్వీస్ సెంటర్ జపాన్ లో మాట్లాడతారు. జపాన్ లో అంటే ఏంది? నేను చెప్తాను మాట్లాడు, నాకు వచ్చులే. ఏందిరా టీవీ 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 పోయిందే. నాకు మెట్ట వచ్చేటట్టుంది. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్పు చెప్పు రీజన్ చెప్పండి. అరే మచ్చల గోడుంటో నీకు దండం పెడతాను రా. గొర్రెలు కూర్చుంటో టీవీ వస్తుంది. स्क्रीन ब्रेक చూసే కమింగ్ హోతా గట్టిగా కమింగ్ హోతా నాల్చుమాలే పెద్ద కొడుకు చెప్పినాడు. నాల్చుమా చెప్పు. ఇలా దరిపేసిన కొడుకున్నాడు వాడే చేసినాడు. హాల్చుమా నా కొత్త టీవీ కాదు, హల్చుమా కొత్త టీవీ సార్. హాల్చుమా హాల్చుమా కాదు, నేను నీకు అర్థం కావడంలే. నేను చెప్పేది కొత్త టీవీ వస్తుంది. పానాసోనిక్ కొత్త టీవీ సార్. సార్ 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 1 minute సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. 1 minute సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు మై మామ్ అండ్ ఐ విల్ కాల్. ఇంగ్లీషు అర్థమవుతుంది కానీ మాట్లాడలేరు వాళ్ళు. ఇంగ్లీష్ అర్థమవుతుంది సార్. ఒక నిమిషము, నేను నీకు నేను చెప్పేది అర్థం కాదండి. అది పానాసోనిక్ జపాన్, ఫ్రమ్ జపాన్. జపాన్ తోనే మాట్లాడాల టీవీ పోతే. నువ్వు మాట్లాడలే లే, నువ్వు పోగొట్టినావు, నువ్వు మాట్లాడలే. నువ్వు మాట్లాడు. ఒక్క నిమిషం కూర్చో, పీస్ఫుల్ గా కూర్చో. నేను చెప్పింది ఒక్క నిమిషం మా నేను చెప్పేది టీవీ కూర్చో, పీస్ఫుల్ గా కూర్చో. ఏందో నాయనా, ఎవరు దిమ్మన్నారా టీవీని? వచ్చాడు. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నువ్వు నీట్ గా జపాన్ లో మాట్లాడితే వారంలో జపాన్ టు ఇండియా కొత్త టీవీ వస్తుంది. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకోకు. చెప్పాలమ్మా, చెడిపోలే, నువ్వు పగలగొట్టినావు. అదే నేను చెప్తాను. వాడు జపాన్ వాళ్ళు ఉన్నారు కదరా. వచ్చాడు. ఓన్లీ జపనీస్, అట్లా పాకిస్తాన్ దా లేకుంటే జర్మనీది? అది జపనీస్ టెక్నాలజీ. నువ్వు నీట్ గా ఫస్ట్ ఫోన్ ఎత్తనే జపాన్ ఎందుకే వాళ్ళే వేరే వాళ్ళతో కాదు. సుఫా హువా అను. ఇప్పుడు మా ఎత్తుతానే నువ్వు నవ్వేది గివ్వే చేద్దు. వాళ్ళు హర్ట్ అవుతారు. జపనీస్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళు. జపాన్ వాళ్ళు తెలుదు నీకు. నీట్ గా పద్ధతిగా మాట్లాడాల, అర్థమైందా? అత్తయ్య ఆ నంబర్ కో చేసినాడు అత్తయ్య. హలో హలో నవ్వద్దని చెప్పి పాప నవ్వుతానవేం పద్దు? నీకు టీవీ పగిలిపోయింది, సమస్యలు ఉందా?
టీవీ బ్యాక్చువల్ స్వా టీవీ బ్యాక్స్ వాళ్ళ స్వా బ్యాక్చువల్ స్వా బ్యాక్స్ వాళ్ళ స్వా అయ్యి బాబోయ్ నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. కల్లాపి స్వా కల్లాపి స్వా పటల్ పటల్ బా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నేను నోరు మూసుకుంటున్నాడు. నేమ్ రాధిక అముషామి అమిషామి చెప్పు. ఇంకా టీవీ పెడతా అంటే పోయింది అని ఏమంటావంటే వాళ్ళు ఓషా హువా నువ్వు గట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాళ్ళువా ఓసా హువా వాళ్ళువా ఓసా హువా టీవీ టీవీ నమ్ని హమే టీవీ హమే టీవీ కొత్త టీవీ కావాలని హమే టీవీ అంటే హమే టీవీ గట్టిగా హమే టీవీ హమే టీవీ నవ్వా టీవీ హమే టీవీ నవ్వ బల వేసి ఎప్పుడు కావాలని అడుగుతారు. నవ్వా ఓనా నవ్వ పెడతాంది అంటున్నాడు. వైట్ వచ్చింది, వైట్ గా అర్థం కాదు వాళ్ళకి, రెడ్ గా బ్లాక్ గా అట్లా అన్ని వచ్చినాయి. హమేషుమాన్ హమేషుమా హమేషిమా నువ్వెప్పుడు నేర్చుకున్నావురా ముండా మోసినోడా? హమేషిమా నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? గూగుల్లో చూసుకున్నా, గూగుల్ తల్లి చెప్తాను. గువ్వలోడా ఉమేషుమా ఉమేషుమా బండిండే టీవీ బుల్లిషిపాన్ బందిందే బుల్లిస్వా గట్టిగా గట్టిగా బందిందే బుల్లిస్వా చేస్తారంటలే. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు ధన్యవాదాలు. దందరు బిందరా దందరు బిందరా దందర బిందరా గట్టిగా దందర బిందరా. వైట్ బ్లాక్ బ్లాక్ హమేషుమా రెడ్ హమేషుమా మాట్లాడమా. మాట్లాడినా లేరా? నా సీరియల్ అన్ని బాయా చెప్పుకో. సీరియల్ అంత బాగా 12 గంటలకు స్టార్ట్ అవుతాయి. నిన్నటి నుంచి టీవీలే నువ్వు దర్బేసి నాకు నేను ఇంకా మాట్లాడిన పోరా. జపాన్ వాళ్ళు మంచోళ్ళు, మా జపనీస్. నువ్వు మాట్లాడుకోరా. రాధిక ఇప్పుడంతా మనసు వస్తుంది. రాధిక రాధిక సమస్య ఇల్లాడి 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 అంటే ఈ రోజు ఇల్లారి ఇల్లారి హమే తుమా హమే తుమా బోల్ బచ్చే బోల్ బచ్చే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాతో మాట్లాడిస్తున్నా వాళ్ళు నీకు అర్థం కాలేదు. జపనీస్ టెక్నాలజీ చెప్పేది. ఒక్క నిమిషం కూర్చోప్తా. కూర్చో. ఇప్పుడు ఆ పిల్లోడు ఆన్లైన్ లోనే కాదు ఆన్లైన్ లోనే దాన్ని రిపేర్ చేస్తారు. జపాన్ టెక్నాలజీ అంటే ఏందనుకుంటున్నావు? ఇప్పుడు జరుగుతా చూడు. దాంట్లో టీవీ రిపేర్ అయిపోతా చూడు. కావాలంటే నిజంగా రిపేర్ అయిపోతుంది. అట్లా కాదు, రిపేర్ అయిపోతుంది. రిపేర్ కాకుంటే కొట్టు. నువ్వు కూర్చోప్తా. రిపేర్ కాకుంటాడు. కూర్చో. 5 minutes నెట్ లో ఆన్లైన్ లోనే రిపేర్ చేసేస్తారు. ఇప్పుడు ఈ ట్రక్ పోల్సిన అవసరం అంతా సాఫ్ట్వేర్ లో మొత్తం జరిగిపోతాయి. పగిలిపోయింది ఎట్లా చేస్తారు కానీ నీకు తెలుసు సాఫ్ట్వేర్. ఇక్కలు పట్టిస్తా. నువ్వు ఇక్కలు పట్టించిన ఇది
పాయ ఉండేది కూడా బాయ్. ఉంగరం చెప్పు పద్దు